అందరికీ నమస్తే. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పేరు తెలుసుగా, గాంధీ. కానీ ఆయన చేసిన ఒక పనితోన ఈయన ఏం గాంధీ అర్థమైతే లేదు. గాంధీ అంటే అహింసావాది, గాంధీ అంటే అన్యాయం చేయడు, గాంధీ అంటే ఇంకేందో గాంధీ మార్గం నడవాలి, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు ఉంటుంది కదా. కానీ మన గాంధీ మాత్రం ఇవే చేస్తాడు, ఇంకా వేరే ఏం చేయడు. చెడు మాట్లాడాలి, చెడు చెయ్యాలి, చెడు చూడాలి, ఇక అహింస అవన్నీ పోయినాయి, అవన్నీ ఎప్పుడో పోయినాయి. మళ్ళీ వాళ్ళు ఎందుకు గాంధీ అని పెట్టినారో కానీ మొత్తం నాకు రివర్స్ చేస్తున్నాడు. పాపం గాడి చేత కూడా పోల్చలేము ఆయన్ని. ఏం చేసినంటే కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ గాజుల రామారంలో గవర్నమెంట్ భూమికి సూటి పెట్టిండు. అసలు ఆయన పార్టీ మారిందే దానికోసమని ఇప్పుడు అర్థమవుతున్నది, జనాల కోసం కాదు. అప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, జనాల కోసమే, మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్పిండు. తీరా చూస్తే బండారం బట్టబయలైంది. ఎందుకు పార్టీ మారిందనే విషయంలో క్లారిటీ వచ్చింది. గాజుల రామారంలో ఏమైందంటే అది ఇనాం భూములు. ఇనాం భూములు అంటే తెలుసు కదా, నిజాం కాలంలో ఇచ్చిన ఇనాం భూములు. అవి ఇనాం భూములు ఇస్తే చాలామందికి ముస్లిమ్స్ పేరు మీద ఉన్నాయి, హిందువుల పేరు మీద ఉన్నాయి ఇనాం. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకు, ఆయనకు మంచిగా అనిపించిన వాళ్ళకి అందరికీ ఇనాములు ఇచ్చుకుంటూ పోయిండు. 1955లో ఇనాం చట్టం రద్దయిపోయింది. రద్దయిపోయి ఇనాం భూములు మొత్తం కూడా ప్రభుత్వపరమైనవి, అంటే అవన్నీ ప్రభుత్వ భూములుగా అయినాయి. కోర్టులు కేసులు అన్నీ అయిపోయినాయి, ఎన్నైనా కూడా అవి ప్రభుత్వ భూములే. ఈ ప్రభుత్వ భూమి సూటి పెట్టిండు గాంధీ. ఎట్లా సూటి పెట్టిండంటే అక్కడ వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2006లో అక్కడ సర్వే నెంబర్లు అవన్నీ ఉన్నాయి. సర్వే నెంబర్లు, లెక్కలు, చాలా పెద్ద పెద్ద లెక్కలు ఉన్నాయి. ఆడ 317 సర్వే నెంబర్, ఒరిజినల్ సర్వే నెంబర్. దాన్ని బయలు కొట్టుకుంటూ పోయినరు. అసలు ఎవరు తోచింది అదంతా కుక్కలు చెప్పిన విస్తరాలకి. గవర్నమెంట్ భూమి అంటే దేనికైనా ఉపయోగపడాలి. ఆడ చుట్టూ కాలనీలు ఉన్నాయి, మధ్యలో ఈ గవర్నమెంట్ భూమి. ఈ గవర్నమెంట్ భూమి మీద ఆయన కన్నుపడ్డది. పార్టీ మారిండు, అధికార పార్టీ మనదే. అంతకుముందు అధికార పార్టీ అనేది, కానీ అప్పుడు అవన్నీ నిషేధ భూమిలో ఉన్నాయి, నిషేధ జాబితాల. అప్పుడు ఎంఆర్ఓని పట్టుకొని కొంత వేయించుకున్నాడు, కానీ పాస్బుక్లు రాలే. ధరణి వల్ల చెడ్డవే మాట్లాడతాం, ధరణి వల్ల కొన్ని మంచి కూడా ఉన్నాయి. ఇట్లాంటి దానిలకు పాస్బుక్లు రాలే. ఈ నిషేధ జాబితాలు ఉన్నాయి. ఎవరన్నా కింద మీద పడి కక్కుర్తి పడి ఎంఆర్ఓలో వాళ్ళ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసినా పాస్బుక్లు లేవు, పాస్బుక్లు రాలే. ధరణి వల్ల కొంత మంచి జరిగింది, కొంత చెడు జరిగింది. ఇక మనం ఎప్పుడు చెడునే ప్రస్తావిస్తూ ఉంటాం కాబట్టి చెడు అనేది మనకు తెలుస్తుంటుంది, మంచి జరగదు, మంచి అనేది కనబడదు, మంచి అనేది ఎవరు చెప్పరు. కానీ ఇట్లాంటివి జరిగినాయి ధరణి వల్ల కూడా. ఇప్పుడు అప్పుడు పాస్బుక్లు రాలే. ఇప్పుడు ఏదైతే పాస్బుక్లు తీసేసుకుంటే అయిపోయింది మొత్తం. వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ తమ్ముని పేరు మీద, వాళ్ళ బిడ్డ పేరు మీద, కొడుకు పేరు మీద, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు మీద తీసుకున్నారు, పాస్బుక్లు వచ్చేసినాయి. మనకు కనిపిస్తున్నది ఇది ఒరిజినల్ ఫోటో. ఇవన్నీ నాలా కన్వర్షన్ కూడా అయిపోయింది. ఇంకా చూడు ఎంత దారుణంగా ఉంది. ఇది ఎప్పుడో 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ మైనింగ్ కోసం కొంత జాగా కేటాయించినట్ట. అది మొత్తం 441 ఎకరాలు. ఆ 441 ఎకరాలు రకరకాల పంచాయతీలకు పోయింది. 1977 నుంచి అది ఖరీఫ్ ఖాతా అంటే సీలింగ్ భూమి. అది సీలింగ్ భూమి కింద ఉండిపోయిన తర్వాత అందరూ 317 ఎకరాలు వేరు చేసిండ్రు. 307 సర్వే నెంబరు 307/1 దొంగలు కలిసి ఊళ్ళో ఉంచుకోవడం అనమాట. ఇది సర్వే నెంబర్ కింద సబ్ డివిజన్ చేసిండ్రు. తర్వాత ఆ భూమిలో 235 ఎకరాలు, దాని పక్కన ఉన్న 303 సర్వే నెంబర్ల 33 ఎకరాలు, మొత్తం 269 ఎకరాలు. ఆ చిన్న బిట్లు కలిసి 272 ఎకరాలు మొత్తం. 2007లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఏం చేసినట్టే, అప్పుడు ముఖ్యమంత్రి ఉండే ఆయన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఒక 99 ఏళ్ళు లీజుకి ఇచ్చేసిండు. 99 ఏళ్ళు లీజుకి ఇచ్చిర్రు. కానీ ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎక్కడ గోడలు కట్టుకోలే, ఏం కట్టుకోలే, అంతా వదిలేసిండ్రు. ఇక ఇంకొక 79 ఎకరాలు దానినే క్రషింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇచ్చింది అట్లే ఉన్నది, కానీ ఈ క్రషర్కి ఇచ్చిన 79 ఎకరాలు, ఈ క్రషర్కి ఇచ్చిన దానికోసం దాని మీద కనబడది గాంధీకి. దాని మీద కనబడి దాన్ని ఇంకా వేసుకుంటా తెచ్చుకున్నారు. దాన్ని 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు కదా, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇచ్చినట్లే అవతల మైనింగ్ వాళ్ళకి కూడా లీజుకి ఇచ్చిర్రు. ఆ లీజ్ భూమి మొత్తం నాకేసి పడిచ్చిండు. ఏం చేసిండంటే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషను స్టోన్ క్రషర్లకు లీజుకి ఇచ్చిన భూమి మీద పెత్తనం, వాళ్ళ జనాలను పంపించి పెత్తనం జలాయించే ప్రయత్నాలు చేసిండ్రు. తర్వాత భూమి మీదకి ఎమ్మెల్యే ముందు అనుచరులను పంపించినట్ట. తర్వాత 42 ఎకరాల కబ్జా పెట్టి ఆ భూమిని స్వాధీనపరుచుకున్నారు. 42 ఎకరాలంట. పాత తేదీలతో దస్తావేజులు సంపాదించారు. పాత తేదీలు అంటే నేను మీకు చూపిస్తాను, డేట్లతో సహా చూపిస్తాను. పాత డేట్ ఎట్లా ఉంటుందంటే, పాత ఎంఆర్ఓ ఎవరైనా సంజీవరావు ఎవరు ఉన్నారంట, మరి ఆయన అలర్ట్ కావాలి, లేకపోతే ఆయన చేసినట్టుగా 2023/6/2023 ఇది రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుగా
ఈ షీట్ మనకు చెప్తున్నది. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుగా చెప్తున్నది. కానీ ఎంఆర్ఓ తప్పు చేసిండు, ఎంఆర్ఓ అట్లెట్లా చేసిండు అని చెప్పి ఎంఆర్ఓ చేసిన తప్పు ధరణి పట్టించింది. ధరణి పట్టించేసి రిజిస్ట్రేషన్ కాకుండా ఆపేసింది. ధరణి కాలే, రిజిస్ట్రేషన్ కాలే, ప్లస్ నాలా కన్వర్షన్ కాలే, మ్యుటేషన్ కాలే, ఏం కాలే, అంతా అట్లా ఆగిపోయింది పనంతా కూడా. ఇక మొత్తం వాళ్ళ పేరు మీద చూడండి. అరకెపూడి కోటేశ్వరరావు, అరకెపూడి స్వర్ణకుమారి, అరకెపూడి రాజేంద్ర ప్రసాద్, అరకెపూడి ప్రవీణ్ కుమార్, తర్వాత దండమూరి వెంకట సామ్రాజ్యం, దండమూరి సామ్రాజ్యం, మొత్తం 12 ఎకరాలు. ఆ 72 ఎకరాల్లో 12 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 6 ఎకరాలేమో 2023 మేన చేసుకున్నాడు కనిపిస్తుంది. ఇంకొక 6 ఏమో ఈ మధ్య కాలంలో మొన్న నవంబర్లో, అంటే పార్టీలో చేరిన తర్వాత, గవర్నమెంట్లో చేరిన తర్వాత, బహుశా ఆ కమిట్మెంట్తోనే ఆయన కాంగ్రెస్ పార్టీ ఏరిండ్రేమో అని ఇప్పుడు అర్థమవుతున్నది కొద్దిగా. మొన్న నవంబర్లో చేస్తున్నారు 6 ఎకరాలు. 6 ఎకరాలు అంతకుముందు చేసినారు. అసలు ఇది మొత్తం గవర్నమెంట్ భూమి, ప్రభుత్వ భూమి, అది ఎవ్వరికి సంబంధం లేదు. కానీ ఆ క్రషర్ యజమానే దానికి ఓనర్ లాగా ఒక పేపర్ సృష్టించారు. క్రషర్ యజమానే సొంత ఓనర్ లాగా క్రియేట్ చేసి ఆయనతో నుంచి నాకు ఉన్నట్టుగా రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు మొత్తం. అసలు ఆ క్రషర్ యజమాని ఎందుకు సంతకాలు పెట్టిండు, అసలు ఎంఆర్ఓ ఎట్లా మ్యుటేషన్ చేసిండు, ఎట్లా నాలా కన్వర్షన్ చేసిండు. ఈ 12 ఎకరాలు అయింది కదా, 6 + 6 12 ఎకరాలు అయిందా. 12 ఎకరాలకు పక్కన ఇంకా 30 ఎకరాలు దానిలోనే ఆ మైనింగ్లనే ఇంకో 30 ఎకరాలు వేసి మొత్తం 42 ఎకరాలు, మొత్తం 1000 కోట్లు అంట చూడు. 1000 కోట్ల ప్రాపర్టీ మొత్తం అరకెపూడి గాంధీ కుటుంబం పాలయ్యింది. ఇప్పుడు చూస్తేనేమో ఈడ మేము ధరణి ఎత్తేసినాం, భూమాత తెచ్చినాం, భూభారత్ తీసుకొచ్చినాం, ఇంకా ఇప్పటి నుంచి ఏం జరగమని చెప్తున్నారు. బహుశా ఈ భూభారత్ తెచ్చే కన్నా ముందే మొత్తం సెటిలైజ్ చేసిందా గవర్నమెంట్ ఏమన్నా? ఇప్పుడు లోకల్ ఎంఆర్ఓ అంత పెద్ద నాలా కన్వర్షన్లు లేకపోతే పాస్బుక్లు అవన్నీ ఇచ్చే ధైర్యం చేస్తాడా? ఇదంతా పెద్ద స్థాయిలో నడిచింటుంది నా అనుమానం. ఇదంతా పై స్థాయిలో నడిచింది. మొత్తం భూదందా, భూ వ్యవహారాలు నడుస్తున్నాయి గవర్నమెంట్లో, ఏం నడుస్తలేదు. ఓన్లీ ఇది ఒక్కటి పర్ఫెక్ట్ నడుస్తుంది. అసలు ఈ దీనిలో అంతకుముందు ధరణిలో బీ పాటలో పెట్టింది చూడు, కాంప్లికేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ నిషేధిత భూములన్నీ. ఆ నిషేధిత భూముల మీద అసలు బీజేపీ వాళ్ళకి ఉన్న చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ జరపాలి. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో నిషేధ భూములు ఏమైనాయి? ఇది కూడా నిషేధ భూమిలో ఉన్నది. ఇవన్నీ నిషేధ భూమిలో ఉన్నవే. ప్రభుత్వ భూములు, తర్వాత అక్కడక్కడ అనుమానాస్పద భూములు, ఈ కోట్లలో పంచాయతీలు ఉన్న భూములు మొత్తం కూడా పార్ట్ బిలో ఉన్నాయి. అసలు గవర్నమెంట్ భూమిని ఎవరికి రిజిస్ట్రేషన్ చేసే హక్కే ఉండదు కదా. ప్రభుత్వ భూమి, ప్రజల భూమి. మరి అరకెపూడి గాంధీకి ఎట్లా నాలా కన్వర్షన్ వచ్చింది, ఎట్లా పాస్బుక్లు వచ్చినాయి కొత్తగా? ఇప్పుడు అంతకుముందు లేవు. 2023 ఆయన రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేసినా పాస్బుక్లు రాలే, పాస్బుక్లు ఆగిపోయినాయి ధరణి వల్ల. పాస్బుక్లు ఇయ్యలే, నిషేధ జాబితాల నుండి ఎట్లిస్తారని. ఇప్పుడు అదంతా ఓపెన్ చేసినారు, నిషేధ జాబితాకి వెళ్ళి తీసేసిండ్రు, పాస్బుక్లు ఇచ్చేసిండ్రు, రిజిస్ట్రేషన్ చేసేసిండ్రు, నాలా కన్వర్షన్ చేసేసిండ్రు, మొత్తం 1000 కోట్ల భూమిని మొత్తం చెరబట్టేసిండ్రు. ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? ఎంఆర్ఓ అంతలకు ఆయన చేసిన భూమి అయితే కాదు ఇది. ఆయన చేసిన కథలు అయితే కాదు. దీని వెనుక ఎవరో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఆ 1000 కోట్ల భూమి వీళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినా అసలు వ్యవహారం వేరే ఉండొచ్చు. అసలు వ్యవహారం దీని వెనుక పెద్దలు ఉండొచ్చు, ఇంకా పెద్దలు ఉండొచ్చు. బహుశా ఆ పెద్దలు అరకెపూడి సుబ్రహ్మణ్యం అంట హస్బెండ్, వాళ్ళ అరకెపూడి రాజేంద్ర ప్రసాద్ అంట ఫాదర్ అయినా సుబ్రహ్మణ్యము, పట్టేదారు అరకెపూడి రాజేంద్ర ప్రసాద్ అంట వాళ్ళ అన్నను తమ్ముడు. మొత్తం అరకెపూడి వాళ్ళే, వాళ్ళ బిడ్డ, వాళ్ళ కొడుకు, వాళ్ళోళ్ళు. అసలు ఈ దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారా, లేకపోతే ఆ భూమిని పంచుకున్నారా? అసలు ప్రజలకు రావాల్సిన భూమిని అసలు పార్టీ మారిందే ఈ కమిటీ మీద మారిందా? అరకెపూడి గాంధీ పార్టీ మారింది దీనికోసమేనా? ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, వీలైతే ప్రతిపక్షం ఈ ఇష్యూ మీద మాట్లాడాలి, దీని మీద ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టాలి, ఆ భూమిని వెనుకకు తీసుకోవాలి. అది గవర్నమెంట్ భూమి. అసలు ఎవరైతే సంతకాలు చేసిరో ఆయన మీద కేసులు పెట్టాలి, ఆ ఎంఆర్ఓ మీద కేసులు పెట్టాలి. ఆ భూములు మొత్తం వాపసు తీసుకోవాలి, గవర్నమెంట్ వశం కావాలి. ప్రభుత్వ భూములేమో కుదబెడతారు, ప్రభుత్వ భూములేమో ఒకరు అమ్ముతారు, ఉన్న ప్రభుత్వ భూమినేమో ఇట్లా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దారదత్తం చేస్తారు. అరకెపూడి గాంధీ వెనుక ఎవరున్నారు? ఎవరిని నమ్ముకొని ఎంఆర్ఓ ఈ పని చేసిండు? దీని మీద కరెక్ట్ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది ప్రజాకోర్టులో తేలుతుంది ఎట్లయినా కూడా. ఆ స్పాట్ కూడా విజిట్ చేద్దాం ఒకరోజు మనం. ఎందుకు ఈ 30 + 12 42 ఎకరాల భూమి ఎందుకు అరకెపూడి గాంధీ ఫ్యామిలీ చేతిలోకి పోయింది? గవర్నమెంట్ భూమి, ప్రభుత్వ భూమి, అది ప్రైవేట్ భూమి కాదు. ప్రైవేట్ భూమి అంటే ఆ పంచాయతీ ఏదో ఉంటుంది, వాళ్ళకి పంచాయతీ ఉంటుంది, చూసుకొని. కానీ గవర్నమెంట్ భూమి అరకెపూడి గాంధీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీదకి ఎట్లా పోయింది? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అది ఏ ప్రభుత్వంలో జరిగినా, ఇప్పుడు జరిగినా, అప్పుడు జరిగినా, పాస్బుక్లు ఇప్పుడు ఎట్లా వచ్చినాయి, నాలా కన్వర్షన్ ఎట్లా అయిపోయింది, అసలు ఈ భారతీయ వాళ్ళు తీసుకొచ్చారు కదా, దానికన్నా ముందు ఈ 11 నెలలు ఏమైంది? ఈ ధరణిలో ఇరుక్కపోయిన భూముల విషయాన్ని వీళ్ళు ఏం చేసిండ్రు, ఎక్కడ సెటిల్మెంట్ చేసిండ్రు, ఎవరు సెటిల్మెంట్ చేసిండ్రు, ఏం జరిగిందో పెద్ద దందా నడిచినట్టుగా పెద్ద చర్చ నడుస్తుంది మార్కెట్లో. దీని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి, ప్రతిపక్షం కూడా బాధ్యతగా వహించాలి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.